గడి మైసమ్మ దర్శనం అయిన వెంటనే చేయమనుకున్న ప్రాజెక్ట్ ని స్టార్ట్ అయితే చేశాము. హాయ్ ఐఎమ్ పవన్ యాదవ్ ఏటీపీ. లాస్ట్ టైం వీడియో చేశాను కదా ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే చేస్తున్నాము అని. ఈ రోజు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని చెప్పి హైదరాబాద్ కి అయితే వచ్చాము. మనం ఇంటీరియర్ వర్క్ చేసేదే హైదరాబాద్ లో కాదు, మేడ్చల్ లో. నేను మళ్ళీ రిటర్న్ రావడానికి డే పాస్ అయితే తీసుకున్నాను. సిటీలో ఎక్కడ తిరిగినా కూడా ఫ్రీనే ఉంటది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ టెంపుల్ కి అయితే వచ్చాము. మేడ్చల్ కి రాగానే సైట్ కి అయితే వెళ్ళాము. సైట్ కు వెళ్ళాక మా వర్కర్స్ అయితే వర్క్ చేయము అని చెప్పారు. లిటరల్ గా నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఎందుకు చేయము అన్నారో ఏమో తెలియదు. మరి లాస్ట్ టైం మా టెక్నీషియన్ సైట్ విజిట్ చేసి చేస్తామంటేనే ఇంత దూరం పిలుచుకొచ్చాను వీళ్ళని. ఎందుకు ఏంటి అని అడిగితే రీజన్ కూడా చెప్పలేదు. సరేలే ఇంకా చేయకోకుండా ఏమైంది, వెళ్దాం పదా అని చెప్పాను. నాకు వచ్చిన హెడ్ ఎక్కి కాఫీ తాగుదామని చెప్పి బయటకు వస్తే ఈ టెంపుల్ కనిపించింది. టెంపుల్ ని చూడగానే లోపలికి వెళ్లి దర్శనం అయితే చేసుకుందామని అనిపించింది. ఈ టెంపుల్ పేరు వచ్చేసి గడి మైసమ్మ అని ఉంటుంది. ఈ గడి మైసమ్మ టెంపుల్ మేడ్చల్ లో ఉంటుంది. ఈ టెంపుల్ లో ముగ్గురు అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. ముగ్గురు వేరు లేదా ఒకటే అమ్మవారు నాకైతే తెలీదు. నేను ఫస్ట్ టైం వచ్చాను కదా ఇక్కడికి. బట్ కానీ నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి టెంపుల్ ని విజిట్ చేయడము. ఇంత పెద్ద అమ్మవారి విగ్రహాలని ఎప్పుడు చూడలేదు ఒకటే ప్లేస్ లోనే. అమ్మవారి దర్శనం అయి బయటకు వచ్చాక మా టెక్నీషియన్ చెప్పాడు నాకు, సార్ వర్క్ స్టార్ట్ చేద్దాము అని. వర్క్ స్టార్ట్ చేయము అని చెప్పిన వాడే స్టార్ట్ చేస్తాము అని చెప్పాడు. నాకే అర్థం కాలేదు ఏమైందో. నేను రిటర్న్ అనంతపురికి వెళ్తుంటే డ్రాప్ చేయడానికి అని చెప్పి వచ్చాడు. సైట్ లో ఎక్కడ ఏ డిజైన్స్ వస్తాయని చెప్పి ఫుల్ ఎక్స్ప్లెయిన్ అయితే చేసి సైట్ కి వెళ్లి రిటర్న్ అయితే అనంతపురికి వెళ్తున్నాను. ఫైనల్ గా ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశాము. ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఇక్కడే స్టార్ట్ చేయాలి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఫాలో మై ఛానల్.